హాయ్ ఆల్. సో, మనం ఈరోజు ఏంటంటే ఆంథ్రోపిక్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫ్రీ కోర్సెస్‌ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఎలా వాటికి సైన్ అప్ అవ్వాలి? దాని గురించి మనం తెలుసుకుందామండి. సో, మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలో ఆంథ్రోపిక్ ఏఐ అనేది ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అదే విధంగా మనం ఒక ఏఐ నాలెడ్జ్‌ని తెలుసుకోవడానికి ఆంథ్రోపిక్ ఏఐలో ఉన్నట్టు ఫ్రీ కోర్సెస్‌ని ఏ విధంగా మనము సైన్ ఇన్ అవ్వాలనే దాని గురించి తెలుసుకుందామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఏంటంటే మనము గూగుల్‌లో ఆంథ్రోపిక్ ఏఐ అని టైప్ చేయాలండి. టైప్ చేస్తే ఈ విధంగా ఇంటర్‌ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో, దీంట్లో చూడండి హోమ్ ఆంథ్రోపిక్ అని ఉంది కదండీ! దాన్ని క్లిక్ చేయాలండి. సో, ఈ విధంగా మనం క్లిక్ చేసిన తర్వాత ఇంటర్‌ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి రీచార్జ్, అకాడమిక్ ఫ్యూచర్స్, కమిట్మెంట్స్, లెర్న్ అని ఉంది. సో, డైరెక్ట్‌గా మనం పోతున్నాం. సో, లెర్న్‌లో చూస్తే ఇక్కడ ఆంథ్రోపిక్ అకాడమీ, ట్యుటోరియల్స్, యూజ్ కేసెస్, ఇంజినీరింగ్ ఎట్ ఆంథ్రోపిక్, డెవలపర్ డాక్స్ అని ఉంది. సో, మనం ఎట్టా ఆంథ్రోపిక్ అకాడమీ పైననే క్లిక్ చేయాలండి. సో, ఆంథ్రోపిక్ అకాడమీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్యూచర్డ్ కోర్సెస్ అని ఉన్నాయి. దేని గురించి అనేది ఫ్యూచర్డ్ కోర్సెస్? లెర్న్ మోర్ ఇన్ డెప్త్ అబౌట్ ఏఐ, ఫ్లూయెన్సీ అండ్ ఏపీఐ డెవలప్మెంట్, మోడల్ కాంటాక్స్ట్, ప్రోటోకాల్ అండ్ క్లాడ్ కోడ్ ఎర్న్ సర్టిఫికెట్స్ అపాన్ కంప్లీషన్. సో, ఇవన్నీ మనము నేర్చుకోవచ్చు ఫ్రీగా. అదే విధంగా ఏంటంటే మనం ఏంటంటే తర్వాత సర్టిఫికెట్స్‌ని కూడా తీసుకోవచ్చు కంప్లీషన్. సో, మనము సీ ఆల్ కోర్సెస్ పైన క్లిక్ చేద్దామండి. ఓకేనా? సీ ఆల్ కోర్సెస్ పైన క్లిక్ చేసింది ఇక్కడ చూడండి క్లాడ్ కోడ్ ఇన్ యాక్షన్, క్లాడ్ 101 ఏఐ ఫ్లూయెన్సీ ఫ్రేమ్‌వర్క్ అండ్ ఫౌండేషన్స్ బిల్డింగ్ విత్ క్లాడ్ API, introductions to model context protocol, AI fluency for educators, AI fluency for students, model context protocol, advanced topics, and Claude with Amazon Bedrock, and Claude with Google's Cloud, Vertex AI, teaching AI fluency for nano profits. సో, దీన్ని మనం ఏ విధంగా ఇవన్నీ ప్రీ కోర్సెస్ అని దీన్ని మనం ఏ విధంగా చూడాలంటే ఇక్కడ పైన చూడండి సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదండీ! సో, సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలండి. ఓకేనా? నేను సైన్ ఇన్ పైన అయితే క్లిక్ చేశానండి. ఓకేనా? సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్, సైన్ అప్ అని ఉంటాయి. ఆల్రెడీ మనకి అకౌంట్ ఉంటే ఇక్కడ డైరెక్ట్‌గా ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ కొట్టి సైన్ ఇన్ కొట్టొచ్చు. ఒకవేళ మనకి పాస్వర్డ్ లేకపోతే సైన్ అప్ పైన క్లిక్ చేయాలండి. సో, సైన్ అప్ పైన క్లిక్ చేసిన తర్వాత సో, ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మన ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మన ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ అగైన్ టైప్ చేసి కంపెనీ అనేది నేమ్ అనేది ఏమి ఇవ్వవద్దు. మన పర్సనల్ ఈమెయిల్ ఐడీ ఇచ్చుకోవచ్చు. సో, కంపెనీ మెయిల్ ఐడీ అనేది ఏమి ఇవ్వకూడదు. కంపెనీ నేమ్ ఆప్షనల్. జస్ట్ సైన్ అప్ పైన క్లిక్ చేస్తే మనకి సైన్ ఇన్ ప్రాసెస్ అనేది ఓకే అయిపోతుంది. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యున్నాను. సో, నేను డైరెక్ట్‌గా ఏంటంటే సైన్ ఇన్‌లోకి వెళ్తున్నానండి. ఓకేనా? సైన్ ఇన్‌లోకి వెళ్ళి ఏంటంటే నేనైతే పాస్వర్డ్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తానండి. ఓకేనా? సో, నేనైతే ఏంటంటే ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ అనేది ఫిల్ చేశాను. సో, సైన్ ఇన్ పైన నేను క్లిక్ చేస్తున్నానండి. ఓకేనా? సైన్ ఇన్ పైన నేను క్లిక్ చేశాను. సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఆంథ్రోపిక్ కోర్సెస్. సో, ఇవన్నీ కోర్సెస్ అనేవి ఉన్నాయండి. మీకు ఆల్రెడీ మనం చెప్పాము ఇంతకుముందు. సో, ఇక్కడ ఫస్ట్ కోర్సెస్ నేను ఫర్ సపోజ్ నేను ఆల్రెడీ దీనికి రిజిస్టర్ అయ్యాను. సో, ఓపెన్ లింక్ ఇన్ న్యూ అని ఉంది. ఓకేనా? ఓపెన్ చేశాను. సో, మీరిక్కడ చూద్దాం ఎలా ఉంటదనేది. సో, చూడండి నేను ఆల్రెడీ యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ నేను ఈ కోర్సెస్ అన్నది ఆల్రెడీ వితౌట్ మనీ ఏమి అవసరం లేదు. ఇది ఫ్రీ కోర్సే అని. సో, నేనేంటంటే ఆల్రెడీ దీన్నేంటంటే సబ్‌స్క్రైబ్ చేశాను. సో, సో, ఈ కోర్స్ అనేది నేను ఆల్రెడీ యాక్చువల్‌గా సబ్‌స్క్రైబ్ చేశానండి. ఓకేనా? ఫర్ సపోజ్ నేను రెజ్యూమ్ పైన క్లిక్ చేస్తాను. చూడండి ఆ కోర్స్ ఇంటర్‌ఫేస్ ఎలా ఉంటది. సో, ఇలా వీడియోస్ ఉంటాయి ప్రతి ఒక్క దానికి. I'm a member of ఓకేనా? the ఇది technical ఒక staff కోర్స్. at ఫర్ Mozilla. సపోజ్ In this ఇప్పుడు course, దీన్ని most సెకండ్ students కోర్స్ would ఉంది love కానీ to దీన్ని spend some ఇంకొక quiet లింక్‌లో time. ఓపెన్ But before we get చేస్తానండి. into ఓకేనా? anything too technical, I want to give you a quick overview on what we'll be learning. సో, This course is ఓపెన్ organized అవుతుంది. into 4 sections. We're going to first spend some time సో, ఓపెన్ focusing అయింది. on చూడండి ఇక్కడ exploring చూడండి what రిజిస్టర్ Google ఫర్ Assistant ఫ్రీ. is. ఓకేనా? We'll then take a look ఇదేంటే at Claude క్లాడ్ Code itself 101. and సో, understand ఇది కూడా what ఫ్రీ. makes it సో, stand out నేను to చెప్పే learn బెస్ట్ how ఆప్షన్ Google ఏంటంటే Assistants in 1 the బై 1. market. సో, ఫర్ సపోజ్ Before we ఫస్ట్ start our మనము ఈ steps, we'll walk కోర్స్‌ని through the use of Claude Code రిజిస్టర్ and explore చేసుకోవాలన్నమాట. ఇది project కంప్లీట్ to అయిన get some తర్వాత hands-on ఇంకో experience. కోర్స్‌ని మనం After we wrap things up by సబ్స్క్రైబ్ simulating a చేసుకోవడం demo అనేది spent బెటర్ Claude అండి. Code on your లేదంటే own మీకు projects. ఇందులో ఏ కోర్స్ మీకు ఉపయోగకరమో ఏది కావాలనుకుంటే దాన్ని మనము ఫ్రీగా అనేది మనము రిజిస్టర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. సో, వీళ్ళు డెమో పర్పస్ ప్రెజెంట్ అయితే ఫ్రీగా రిలీజ్ చేశారండి. సో, ఎవరైనా నేర్చుకోవాలి ఏఐ గురించి ఆంథ్రోపిక్ ఏఐ కోర్సెస్ ఏవైనా టాపిక్స్ గురించి నేర్చుకోవాలంటే ఇది యూజ్‌ఫుల్‌గా ఉంటది. స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఎవరికి కానీ ఇది యూజ్‌ఫుల్‌గా ఉంటదండి. ఓకేనా? థాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. సో, కంటెంట్ అనేది నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో. థాంక్ యూ ఆల్.